ఇప్పుడు సోషల్ మీడియా షోలో భాగంగా బాగా ట్రోల్ అవుతున్నవి, ట్రెండ్ అవుతున్నవి ఓ 2 పాయింట్లున్నాయి. వరల్డ్ కప్పు, అందులోనూ సూర్య పట్టిన క్యాచ్. లేకపోతే కల్కి. ఈ 2 పాయింట్లని మనం ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటే, సోషల్ మీడియాలో ఇక నేను చెప్పా కదా! ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్పు, కల్కి. ఈ 2 మరీ ముఖ్యంగా ఇండియాని టీ20 వరల్డ్ కప్పు ఇండియా వ్యాప్తంగా కల్కి కూడా రిలీజ్ అయింది కాబట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ 2 బాగా వైరల్ అవుతున్నాయి. మనమేమో కప్పుని ఈ విధంగా కౌగిలించుకొని ముద్దాడితే వాళ్ళు చూడండి కప్పు ఏ విధంగా పెట్టుకొని ఉన్నారు అనేది దీని సెన్స్, ఈ మీమ్ సెన్స్. ప్రతి దానిలో దైవత్వాన్ని చూస్తాం మనం అని. కానీ మనం ఇదే దైవత్వాన్ని చూస్తుంటే హ్మ్. మనం మన దగ్గర లేడీస్ ఉన్నారు. లేడీస్‌ని మనం దేవతల్లాగా ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఏదో ఒక సంస్కృత పద్యం రూపంలో వాళ్ళని మనం ఇది చేస్తూ ఉంటాం. చేస్తున్న వాళ్ళని సరిగ్గా చూడము అని. ఆ తర్వాత నదులు గూడా మీకు ఇక్కడ నదీమ తల్లిగా గౌరవనీయంగా పిలువబడుతుంది. కానీ ఇక్కడ నదులు చాలా ఘోరంగా ఉంటాయి. అదే లండన్‌లోని థేమ్స్ నదిని చూడండి. అది ఎంత విహారంగా, ఆహ్లాదకరంగా ఉంటదో, అదే మీకు హైదరాబాద్‌లో ఉన్న మూసీ నదిని చూడండి ఎంత ఘోరంగా ఉంటదో. అనేది మన వాళ్ళు చాలా పోలిక తెస్తారు. మనం దైవత్వం వాళ్ళు ఇంత రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నా గాని వాళ్ళ దగ్గరికి పోయి చూస్తే చాలా క్లీన్‌గా నీట్ బిహేవియర్ ఉంటదని మరికొందరు వీళ్ళకి కౌంటర్‌లు ఇస్తూ ఉంటారు. మరి ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా అనేది ఈ మీమ్ మనకు చెప్పే ఒక విధానం. ఇకపోతే కల్కి అనేది బాగా వైరల్ అవుతుంది కదా! ఇక్కడ ఈ పాత్రలో ఎందుకు విజయ్ దేవరకొండ ట్రోల్ చేస్తున్నాడు నిజమేలే మా చైతన్య బాబు, నారా రోహిత్ ఆ రోల్ చేసుంటే ఇంకా బాగుండేది అనేది చాలా పెద్ద ఎత్తున ఇతని యొక్క బాడీ లాంగ్వేజ్ అరే అతనికి చెప్పండిరా ఇది అర్జునుడి క్యారెక్టర్ కానీ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కాదు అని చెప్పి అన్నాం. మరికొందరు ఏమంటున్నారంటే అసలు అర్జునుడు ఇలాంటి పాత్రల్లో ఏ చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుంటే అయిపోయిండేది. భారీ కాస్టింగ్ అనవసరంగా వీళ్ళని ఎంత ఇక్కడ ఇది చేశారు, వాడారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ ఇట్లా హేమహేమిలు అన్నెసరీగా వాళ్ళందరి యొక్క స్టార్డమ్‌ని వేస్ట్‌గా అదంతా డబ్బే కదా! ఇప్పుడు విజయ్ దేవరకొండ రోజు ఆర్‌జీవి, రాజమౌళి ఇంకా చాలా మంది. వీళ్ళంతా చాలా టూ మచ్ కాస్ట్ చేస్తారు కదా! అంతా వేస్ట్ కదా అని కొందరు కామెంట్ చేస్తారు. ఇంకా ఇంకోటి చూడండి. ఎంతైనా తెలంగాణ బిడ్డ కదా! తొక్కాలని పనిపెట్టుకున్నారు. సీబీఎన్ అండతో కనిపెట్టుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకుందాం మన బిడ్డనంట. సీబీఎన్ అండతో అని ఇక్కడ కేసీఆర్ తీశారు. ఇదేందో చూద్దాం. గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు అహంకారంతో ప్రపంచ కప్పుపై అడుగు పెట్టారు కానీ భారతీయులు ఎక్కడ గెలుస్తారో అదే భూమి యొక్క మట్టిని మనం ప్రసాదంగా తింటాము. ఇది భారతీయ సంస్కృతి. విజయాన్ని అందించే నేల పవిత్రకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ భూమిలోని పవిత్రమైన నేల శరీరాన్ని కలుపుకుంటే విజయం ఆ దేహంలో చిరస్థాయిగా నివసిస్తుందని మన సనాతన హిందూ ధర్మం. అక్కడ కూడా హిందూ ధర్మం మనం తీసుకుపోయి కలిపేశాం. మన వాళ్ళు అలాంటి యాటిట్యూడ్తో ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇదే వీళ్ళు చూడండి కప్పు కింద కాలు కింద తొక్కారు. ప్రపంచం మా కాలు కిందకు వచ్చింది అన్న కోణంలో. ఇదే మీకు రోహిత్ చూడండి ఇక్కడ మట్టి తింటున్నాడు. బార్బడోస్ మట్టి అనుకుంటాడు. వెస్టిండీస్ కదా బార్బడోస్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది క్యాచ్ పట్టడం కాదు సూర్యకుమార్ యాదవ్, కప్పు పట్టడమే. ఆ బౌండరీ లైన్ లోకి వెళ్ళిపోతున్న బాల్ని పోయి బౌండరీ లైన్ దాటి పట్టి మళ్ళీ ఇటువైపు ఆయన వచ్చేసి కింద పడి ఈ కప్పును పట్టడం. ఇలాంటివి ఎన్నో. 3 క్యాపిటల్స్ ఓడిపోయింది, 1 క్యాపిటల్ మిగిలింది. ఇది కూడా మనం మరీ మనోళ్ళు మీన్స్ తలుచుకుంటే పీక్స్ వెళ్ళిపోతాయి. చూడండి 3 క్యాపిటల్స్ పట్టిన లాస్ అంటే ఏంది? అమరావతి, విశాఖ, కర్నూలు 3 రాజధానులు ఇతను ఏ మోడల్లో చేస్తానంటే సౌత్ ఆఫ్రికా మోడల్లో చేస్తాను. సౌత్ ఆఫ్రికా ఫైనల్కి ఎలా ఓడిపోయిందో సింగిల్ క్యాపిటల్ ఢిల్లీగా ఉన్న మెన్ ఇన్ బ్లూ భారత క్రికెట్ టీం లాస్ట్కి విన్నర్ అలా అయింది అనేది ఈ మీమ్ యొక్క ఉద్దేశం.
ఇంకా ఈ మీమ్స్ చాలా బీభత్సంగా ఎవడైతే ట్రోల్ చేసిండ్రో వాడే ఇవాళ కప్పు తీసుకొచ్చిండు. అది ఇది కోహ్లీ ప్రకటించి కొద్దిసేపటికే టీ20కి రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ శర్మ, ఇండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్. ఇదంతా 2-3 రోజులుగా ఇవే ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియా మొత్తం ఇవే. మనకి మొత్తం 1, 2, 3, 4 కప్పులు వచ్చాయి. 2 వన్డే కప్పులు, 2 టీ20 వరల్డ్ కప్పులు. వన్డే కప్పులు ఫస్ట్ స్టార్ట్ చేసి 1983లో కపిల్ దేవ్. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్తో మళ్ళీ తిరిగి వరల్డ్ కప్ వైభవాన్ని భారతదేశానికి అందించిన వ్యక్తి ధోని, మహేంద్ర సింగ్ ధోని. అదే ధోని 4 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ వన్డేల్లోకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ వరల్డ్ కప్ వైభవాన్ని ఒకదాన్ని మనకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఓవరాల్గా మనకి 2 వన్డే వరల్డ్ కప్లు, 2 టీ20 వరల్డ్ కప్లు మనకి భారతదేశానికి గర్వకారణంగా ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి వరల్డ్ కప్కి సంబంధించి చూద్దాం. వరల్డ్ కప్ అనేది సునామీ కింద మీమ్స్ వస్తున్నాయి వరుసగా. ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం. వరల్డ్ కప్ మీద మన ప్రధాని కూడా ఏదో మాట్లాడాడు, అది కూడా చూద్దాం. सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल, और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखेंगे। इतने सारे देश, इतनी सारी टीमें, और एक भी मैच हारना नहीं, छोटी उपलब्धि नहीं। आपने కెప్టెన్ ఆఫ్ ఇండియా రేంజ్ ఓవరాల్గా అది. మోడీ కూడా దీని మీద చేయాల్సిన కామెంట్లన్నీ చేశాడు, ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పాడు.